హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పోలి పాడ్యమి రోజు నీటిలో దీపాలని ఎందుకు వదలాలో మీకు వివరంగా తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున దీపాల వెలుగులో నదులు చెరువులు కలకలలాడుతుంటాయండి. ఏ పండుగకు లేనంతగా కార్తీక మాసంలోనే దీపాలను నదులలో చెరువులలో విడిచిపెడతారు. దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారి కుమారుడైన చిత్రజిత్తు కార్తీక దీపాలను వెలిగించడం వల్ల కైలాసం చేరుకున్నాడని కార్తీక పురాణంలోని కథలు చెబుతున్నాయి. ఈ నెల రోజులు కూడా ఇంట్లో దీపారాధన కన్నా చెరువులు నదులలో దీపాలని వదులుతుంటారు. సూర్యోదయం అయ్యేసరికి నదులు మొత్తం కూడా దీపకాంతులతో నిండిపోతాయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపాన్ని నీటిలో వదిలే వీలు లేకపోతే కార్తీక మాసం చివరి రోజు అంటే పోలి పాడ్యమి రోజు నీటిలో దీపాన్ని వదిలితే కార్తీక మాసం అంతా కూడా దీపాలను నీటిలో వదిలినంత పుణ్యం లభిస్తుందండి. అసలు దీపాలను నీటిలో ఎందుకు విడిచిపెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. పంచభూతాలు అయిన ఆకాశం, నీరు, గాలి, అగ్ని, భూమి సకల ప్రాణకోటికి జీవనాధారాలు. శివ పంచాక్షరి మంత్రమైన నమశివాయ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రం చెబుతుంది. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, మంగళం అనే అర్థాలున్నాయి. ఈ జగమంతా శివమయమే. అంటే పంచభూతాలను తనలో లీనం చేసుకునే పరమశివుడి క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు. ఆత్మని జ్యోతి స్వరూపంగా భావిస్తాము. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుణ్ణి చేరుతుందంటారు. జ్యోతి స్వరూపం అంటే దీపం. ఈ దీపాన్ని పంచభూతాలలో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలోని ఆత్మని పంచభూతాత్మకమైన పరమేశ్వరుడికి అంకితం చేయడమే. ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కావున కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదులలో చెరువులలో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో కూడా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. అలాగే ఆ పరమేశ్వరుడి సన్నిధికి కూడా చేరుతామంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి శుద్ధిగా కార్తీక దీపాలను నీటిలో విడిచిపెడతారు. అందుకే నెలంతా వీలు కానివారు ఈ పోలి పాడ్యమి రోజు 33 వత్తులతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా చేసిన ఫలితం కలుగుతుందండి. ఈ పోలి పాడ్యమికి సంబంధించిన వత్తిని ఎలా తయారు చేసుకోవాలి, ఈ పోలి పాడ్యమి రోజున పూజ ఎలా చేయాలి, నీటిలో దీపాలని ఎలా వదలాలి, అలాగే పోలి స్వర్గం కథ ఏంటి అనే వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.